మిత్రులారా, పగ అనేది మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. మనం గత ఎపిసోడ్లో చూశాం. తన తండ్రిని చంపిన పాము జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టాడు. మంత్రాల శక్తికి సాక్షాత్తు దేవేంద్రుడు, తక్షకుడు ఇద్దరూ ఆకాశం నుండి అగ్నిగుండం వైపు దూసుకొస్తున్నారు. ఇంకొక్క క్షణం అంతే, వారిద్దరూ భస్మమైపోవాల్సిందే. సరిగ్గా అదే సమయానికి ఆస్తికుడు అనే బాలుడు అడ్డుపడి యాగం ఆపమని వరం కోరాడు. ఇప్పుడు జనమేజయుడి పరిస్థితేంటి? కళ్ల ముందే తండ్రిని చంపిన శత్రువున్నాడు, కాని నోటినిండా ఆస్తికుడికిచ్చిన మాట ఉంది. ఆ క్షణం జనమేజయుడి గుండెలో పగ, ధర్మం రెండూ యుద్ధం చేశాయి. చివరికి ధర్మమే గెలిచింది. పగ తీర్చుకోలేకపోయానే బాధ గుండెను పిండేస్తున్నా ఇచ్చిన మాట కోసం జనమేజయుడు ఋత్వికుల వైపు తిరిగి యాగం ఆపేయండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే పూర్ణాహుతి జరిగిపోయింది. ఇంద్రుడితో సహా తక్షకుడు ప్రాణాలతో బయటపడి పారిపోయాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని అసలైన అద్భుతం అప్పుడే జరిగింది. యాగం ఆగిపోయిన మరుక్షణం భూమి దద్దరిల్లింది. పాతాళం బద్దలైనట్టుగా నాగలోక చక్రవర్తి వాసుకి స్వయంగా బయటకు వచ్చాడు. ఆ రూపం సామాన్యమైనది కాదు. శిరస్సుపై వెలుగులీనే దివ్యమణులు, కళ్లలో కోటి సూర్యుల తేజస్సు, భయంగొలిపే గంభీరమైన ఆకారంతో ఆ సభ మొత్తం వెలిగిపోయింది. వాసుకి నేరుగా ఆస్తికుడిని చూసి, నాయనా, నా జాతిని నాశనం కాకుండా కాపాడావు. ఈ రోజునుండి ఎవరు నీ పేరు తలుచుకున్నా, ఈ సర్పయాగ కథ విన్నా వారికి సర్పభయం ఉండదు. ఒకవేళ పాము కరిచినా వారికి విషం త్వరగా ఎక్కదు అని అద్భుతమైన వరం ఇచ్చాడు. ఆ తర్వాత జనమేజయుడి వైపు తిరిగి, రాజా, తండ్రి కోసం పగపట్టి అర్జునుడి రక్తమని నిరూపించుకున్నావు. కాని నీకు తెలియని నిజం ఒకటి ఉంది. పాండవులకు, మా నాగవంశానికి విడదీయరాని బంధం ఉంది. అదేంటో మీ గురువు వ్యాసులవారి శిష్యుడైన వైశంపాయనుడిని అడిగి తెలుసుకో. ఈ కథతో నువ్వు చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పి వాసుకి మాయమయ్యాడు. ఆ మాటలు జనమేజయుణ్ణి ఆలోచనలో పడేశాయి. పాములకు మాకు బంధమేంటి? అసలు మా తాతలు కురుక్షేత్ర యుద్ధం ఎందుకు చేశారు? అందులో కృష్ణుడి పాత్ర ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలనే ఆసక్తితో జనమేజయుడు వైశంపాయన మహర్షికి నమస్కరించి, గురువర్యా, నా పూర్వీకుల కథ నాకు చెప్పండి అని కోరాడు. అక్కడే ఆ యాగశాలలోనే ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్పదైన మహాభారత గాథ మొదలైంది. వైశంపాయనుడు కథ చెప్తుండగా అక్కడే ఉన్న సూతమహర్షి దాన్ని విన్నారు. ఆ తరువాత ఆయనే శౌనకాది మునులకు చెప్పడంతో ఈ కథ మనదాకా వచ్చింది. అంటే ఒక పగతో మొదలైన సర్పయాగం చివరకు మానవాళికి ధర్మాన్ని బోధించే మహాభారతాన్ని అందించడంతో ముగిసింది. ఇప్పుడు జనమేజయుడికి వచ్చిన సందేహాలే మనకు ఉన్నాయి. అసలు కురువంశం ఎలా మొదలైంది? ఈ అద్భుతమైన విషయాలన్నీ మహాభారతం ఆదిపర్వం తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.